అబ్బబ్బా కొందరు సార్లు టీచర్లు ఉంటారు చూడుర్రి పిల్లగాళ్ళను ఏం కొట్టినా కొడతారు మొత్తం ఏడి కాడికి ఎర్రగా వాతలు వచ్చి కమిలిపోయేటట్టే చూపుతుంటారు అలా ఇళ్ళ కోపాలు తెచ్చి కూడా పిల్లల మీద చూపిస్తుంటారు కానీ ఈ సార్ను చూడుర్రి ఏం చేస్తుండో మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదా మాదా మీకు చదువు ఎందుకు వస్తలేదు మేము చెప్తలేమా ఏంది ఓ చదువు రాదు ఓ క్రమశిక్షణ లేదు ఓ రైటింగ్ స్కిల్ లేదు ఓ టాలెంట్ లేదు చెప్పిన మాట చెవున పెట్టరు మిమ్మల్ని ఓ మాట అనొద్దు ఓ దెబ్బ కొట్టొద్దాయే జర్రేమన్నా అంటే పాపం ఏంబట్టే అయ్యే వాళ్ళని తోలుకొస్తారు అసలు మీకు చదువు ఎందుకు వస్తలేదు మేం చెప్తలేమా సరే మాదే తప్పు అయితే మేమే శిక్ష వేసుకుంటాం అనుకుంటా ఇట్లా పిల్లలందరి ముంగట స్కూల్ హెడ్ మాస్టర్ దండాలు పెట్టి గుంజిలు తీసుకుంటా సారీ చెప్తాండు విజయనగరం జిల్లాల బొబ్బిలి మండలం పెంట జెడ్పీ స్కూల్లా పోరగాళ్ళు చదువును చక్కగా నెత్తికెక్కించుకుంటలేరట ఎంత చెప్పినా కుక్కతో కొంకర అన్నట్టే ఉన్నదట అలా చదువు మీరంతా చదువుల వెనకబడ్డరు మిమ్మల్ని ఏమన్నా తప్పే అందుకే మిమ్మల్ని ఏమనలేక మాకు మేమే శిక్ష చేసుకుంటామని ఈ పని చేసిండు హెచ్ఎం రమణ సారు సార్ అట్లా గుంజీలు తీస్తుంటే వద్దు సార్ ఆపురి అని ముతుకురు కానీ మీకు ఎంత చెప్పినా లాభం లేదురా ఇప్పుడు మందం వద్దు సార్ అంటారు కానీ మీరు మారరు ఇక ఎప్పటి షిప్ప ఏనుగుల్నే అన్నట్టుంటుంది మీ ఎవ్వరం అని ఆగకుండా సాష్టాంగ నమస్కారం చేసిండు ఓరి పోరలు జర ఇప్పటికైనా తెలివిలు తెచ్చుకోరిరా మీకోసం సార్ ఎంత పని చేసిండో చూసిరు కదా పాపం ఆయన ఇజ్జత్ పోతుందని తెలిసి కూడా మీ భవిష్యత్తు కోసం గింతగనం దానిలాడుతుండు మంచిగా చదువుకొని కొనెల్లుర్రి మీరు మంచి మార్కులు తెచ్చుకొని పెద్ద పెద్ద కొలువులు వస్తే మీరే మంచిగా ఉంటారు కదా సార్కేమన్నా 10 రూపాయలు తెచ్చిస్తారా కదా ఆలోచన చేసుకొని అయినా ఇప్పటికెళ్ళి చదువును ఎత్తికెక్కేటట్టు శ్రద్ధగా చదువుకోర్రి అసెంబ్లీకి వచ్చి కూడా ఈ వీడియోను మంత్రి పొన్నం ప్రభాకర్ చూసిండట అదే ముచ్చట్ను మండలిలో చెప్పుకుంటా ఏమన్నాడో చూడుండ్రి సాష్టాంగ నమస్కారం చేసి పంతులు గుంజీలు తీసి పిల్లలకు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం చదివించాలంటే బడికి పంపింది మేము కొడితేనే బాధ ఇవ్వాలి రేపు అప్పుడేమో కొట్టు తల్లిదండ్రులే కొట్టమని చెప్తుంది మంచి చదవకపోతే గుంజి మొత్తం అని చెవులు బట్టి ఎడికొట్టాడు తీస్తుంది ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు వాస్తవంగా కొండ సూర్యక మనోరాలు కొడుతూ ఊరుకుంటుంది పోయి ఒక్కసారి ఫుల్ అటాక్ స్కూల్ మీద నా మనోరాలు కొడతామని దాడి చేసే పరిస్థితులు ఉంటాయి జనరల్గా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడుతుంటే పెద్ద లొల్లయింది అని చెప్పుకున్నాం కదా అంత పెద్ద లొల్లిలా సభ నడపలేమని స్పీకర్ సారు వాయిదా వేసిండు జరసేపు తర్వాత ఏం జరిగింది తెలంగాణ అసెంబ్లీ ముచ్చట్లేంది అనేది ఒకసారి అరుచుకుందాం పాండ్రి ఈ సభలో సభ్యులందరికీ హక్కు ఉంటది మా తరపున మీరు అక్కడ కూర్చున్నారు అంతేగాని సభ మీది కాదు అని జగదీష్ రెడ్డి మాట్లాడుతోని కాంగ్రెస్ పార్టీలు బాగానే లొల్లి చేసిండ్రు సభ మర్యాదలు పాటించకుండా స్పీకర్ ను తక్కువ చేసినట్టు మాట్లాడు తప్పు సభ అధ్యక్షునికి తప్పకుండా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టిండ్రు దీంట్లో నేనన్న తప్పేమున్నది ఈ సభ సభ్యులందరిది మాకు సమాన హక్కులుంటాయి అనుడు తప్పెట్లయితది అని జగదీష్ రెడ్డి అదే మాట మీద ఉన్నాడు ఈ ముచ్చట ఎంతకు దిగకపోవడంతోని జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని పట్టుబట్టిండ్రు లొల్లి చేసిండ్రు దీంతోని స్పీకర్ సార్ జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల మొత్తం నుంచి సస్పెండ్ చేసిండు ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీలు పెద్ద అంబేద్కర్ బొమ్మ ముంగట కూర్చొని ధారణకు దిగిండ్రు ఈ ఉపన్యాసం పూర్తి అయితే ఆయన మమ్మల్ని బర్బాదాలు నిలబెడతారేమో ప్రజల ముందటన్న భయంతో ఈ ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప ఇంకొకటి కాదు ఈ సస్పెన్షన్. పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు
అన్ని గమనిస్తా ఉన్నారు. మామూలను సస్పెండ్ చేసి ప్రతిపక్షం లేకుండా సభను నడుపుకునే ప్లాన్ వేసే ఇట్లా చేసిండ్రని గరమైనరు. జనం కష్టాలు ఉన్నారు. సభల కంటే మేము జనంలుండి వాళ్ళ సాధక బాధలు అరుచుకుంటాం. కాంగ్రెస్ సర్కార్ మా సభ్యుని సస్పెండ్ చేసి మాకు మేలే చేసింది అన్నట్టు మాట్లాడిండ్రు బీఆర్ఎస్ పార్టోళ్ళు. మరి మొదటి రోజు అసెంబ్లీ గిట్లుంటే ఈ నెల 27 దాకా సాగే సభలు ఇంకెంత గరంగా ఉంటాయో, ఎన్ని లోలీలు అవుతాయో, ఎంతమంది సస్పెండ్ అవుతారనేది ముందు చూడాలిగా.